ప్రభాస్ గారి మదర్ అనగానే ఎక్కువ మిమ్మల్ని అనుకుంటారు యాక్చువల్‌గా. అంటే మరి మదర్ కొంచెం ఎక్కువ బయటకు రావటం అది తక్కువ కదా! అదేనండి. అదే అంటున్నా. ప్రభాస్ గారి మదర్ అనంగానే శ్యామాదేవి గారు అనుకుంటారు చాలా మంది. అంటే ఆవిడ బయటికి రారు మరి. అంటే మరి కనీసం ప్రభాస్ గారు చేసిన సినిమాలు చూడడం అలాంటిది అయ్య ఏమన్నా బాబోయ్! అసలు ఉంటదా? చాలా ఇష్టం. ఆ! అందరిని అడుగుతారు. ఆవిడకి కూడా అందరూ ఫోన్ చేస్తారు. చూస్తారా? అంటే బయటికెళ్ళి ఆ! చూడడం గాని ఏముంది స్పెషల్‌గా ఏస్తారు మదర్ కోసం అని బాబు. బాబోయ్! చూస్తారండి. బాగా అనాలిసిస్ చెప్తారు. హ్మ్. అవును కూడా. ఏ మూవీ ఓకే. ఓకే. ఏంటి అని. ప్రొడ్యూసర్ గారి వైఫ్ కదా! ఎంతైనా కూడా. అదే. ఒక అదే. స్టార్ అదే. హీరోకి అవును. తల్లి, ప్రొడ్యూసర్ గారి వైఫ్ కదా! ఎంతైనా కూడా. అదే. ఓకే. మరి ఆవిడకి మీకు బాండింగ్ ఎలా ఉంటదండి? చాలా మా ఆవిడ ఫ్యామిలీలో పేరేంటండి అసలు? ఆమె అంటే పేరు సూర్యనారాయణ గారి పేరే గాని ఆవిడ పేరు శివకుమారి గారు. శివకుమారి గారు. హ్మ్. మరి ఆవిడకి మీకు బాండింగ్ ఎలా ఉంటదండి? చాలా అండి. మేము కూడా ఇంకా నేను ఇది రాగానే ముందు నేను చెప్పాలి ఆమెకి. ఎలా ఉంది మీ అబ్బాయి సినిమా అని నన్ను అడుగుతారు మా హ్మ్. తోడికోడలు. హ్మ్. మేమిద్దరం చాలా సేపు మాట్లాడుకుంటాం. బాబు గురించి, బాబు సినిమా ఎలా చేశారో ఏంటో హ్మ్. చాలా ఆనందాన్ని ఇద్దరం చాలా సేపు పంచుకుంటాం అన్నమాట. బాబు హ్మ్. గురించి మరి మాట్లాడుకొని. 'కల్కికి' ఏం చెప్పారు? ఆవిడ కలికి ఆవిడ అయితే అనాలిసిస్ ఏంటి 'కల్కి' మీద? అందరూ అంటే ముందు ఆమె ఏమి చెప్పరు. హ్మ్. అందరూ ఏం చెప్పిందే వింటారనమాట. ఓకే. అందరూ ఏమంటున్నారు ఏంటి? హ్మ్. దాన్ని బట్టే అనమాట. హ్మ్. ఎందుకంటే మన పిల్లాడు మనకి ఎలాగో బావుంటాడు కదా! నచ్చుతారు. అవును. అందరూ చెప్పిందే మనం వినాలి అని. అది హ్మ్. అనమాట. యాహ్! అయితే మరి చెల్లెళ్ళతో ఎలా ఉంటారండి ప్రభాస్? అంటే ఒక అన్న కింద అంటే మాతో అందరితో ఇంతకుముందు మేము చెప్పినట్టు మొహమాటంగానే తెలుసు గానీ మాకు ప్రభాస్ గారితో ఒక కలివిడిగా ఉండేది సినిమాల్లో 1, 2 సినిమాల్లోనే చూసాం. ఒక 'డార్లింగ్' లాంటి సినిమాల్లో తప్ప. అదే. సో మరి చెల్లెళ్ళతో ఎలా ఉంటారు? ఆప్యాయంగా ఉంటారా? లేతే అల్లరి అల్లరి చేస్తుంటారా కలిసిపోయి? రెండూను. 2 ఆప్యాయత, అల్లరి మొత్తం అల్లరి కూడా అన్నీ ఉంటాయా? అసలు మామూలుగా ఉండదండి. ఓకే. వాళ్ళు చెల్లెమ్మలతో ఆయన అంతా ఫ్రీ అయ్యాక పిలుస్తారు. హ్మ్. అయ్యాక 11కో, 12కెళ్తే పొద్దున్న ఏంటది మార్నింగ్ 7నో, 8 అవుద్దండి వచ్చేసరికి. వాళ్ళొచ్చేసరికి ఇంకా కూర్చొని కబుర్లు అదంతా చాలా ప్రేమగా ఉంటారండి. ఫ్యామిలీగా చాలా. ఎంజాయ్ ఉంది. చేస్తారు. చాలా. అయితే యాక్చువల్‌గా 'కల్కి' అనంగానే ఎక్కువగా గుర్తొస్తున్న క్యారెక్టర్ ఏంటంటే ప్రాణం లేని ఒక బుజ్జికి కూడా అబ్బా! ఒక వరల్డ్ వైడ్‌గా దానికి గుర్తింపొచ్చింది యాక్చువల్‌గా. అసలు చాలా గ్రేట్ అండి. మీరు నిన్న అది ఆల్రెడీ విజయ కార్ కూడా నేను ఎందుకంటే ఎలాగైతే రాజమౌళి గారు ఒక ఈగతో మూవీ తీసి అవును. మొత్తం ఎంత దేశం మొత్తానికి దేశం మొత్తానికి ఎలా చేయగలిగారు. మళ్ళీ దాన్ని తిరగరాసి ఈయన ఒక ప్రాణం లేని బుజ్జితో ఇంత మూవీ చేయించారు అంటే